హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు సుక్కు విత్ లడ్డు ఛానల్. ఈరోజైతే మనం మన అందరి ఆడవాళ్ళ గురించి అయితే మాట్లాడుకుందాం. ఇందులో మన అమ్మమ్మ, నానమ్మ, అత్త, అమ్మ, అక్క, చెల్లి, పిన్ని, పెద్దమ్మ ఇలాగ మొత్తం ఆడవాళ్ళందరూ వస్తారనమాట. ఎందుకు అని నేను ఈ టాపిక్ గురించి ఎంచుకున్నాను అలాగే మాట్లాడుతున్నాను అని అంటే, మనలో ఎంతమంది ఆడవాళ్ళు ఇప్పుడు సపోజ్ పొద్దున్నే లెగుస్తాం, వంటగదిలో వంట చేస్తాకెళ్తాం కదా. ఒక్క 5 మినిట్స్ మనకి మనం కేటాయించుకొని ఒక వాటర్ తాగడము, లేదంటే గనక ఏమైనా తినడం లాంటివి చేస్తాం. వన్స్ వంటగదిలోకి వెళ్ళామా మొత్తం పనంతా అయ్యేంత వరకు అసలు తాగేది, తినేది కూడా ఉండదనమాట. ఈలోపు మనకు ఆకలేని ఇంక ఏమవ్వని ఆ వంట అనేది కంప్లీట్ అయ్యేంత వరకు మనం నెగ్లెక్ట్ చేసేస్తూనే ఉంటాం. నేననే కాదు, చాలామంది అయితే కనుక ఇలాగే నెగ్లెక్ట్ చేసేస్తూ ఉన్నారు. మన ఆరోగ్యాన్ని మనం చూసుకోకపోతే ఎవ్వరు చూసుకోరు. ఇది మాత్రం ఖచ్చితంగా నేను చెప్పదలుచుకున్నాను అనమాట. మనం స్ట్రాంగ్గా ఉండి మన ఇంట్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ చూసుకోవాలి. ఇదైతే కనుక ఖచ్చితంగా చేయడానికి ట్రై చేయండి. నేను ఇన్ని చెప్తున్నాను కదా, నేను వంటగదిలోకి ఎంటర్ అయ్యానంటే మొత్తం పనంతా అయ్యేంత వరకు ఈవెన్ వాటర్ తాగడానికి కూడా తాగుదాంలే అన్నట్టయితే కనుక నెగ్లెక్ట్ చేసేస్తూ ఉంటా. ఇలాగా అందరూ కూడా చేస్తూనే ఉంటారు. 10లో 8 మెంబర్స్ అయినా ఖచ్చితంగా చేస్తూనే ఉంటారనమాట. ఎందుకు అలాగా అంటే, ఇప్పుడు వాటర్ తాగుదాం, ఇలా కూర్చొని తాగుదామని వచ్చాము, ఇంకో బద్ధకం వచ్చేస్తుందనో, లేదంటే కనుక ఫోన్ చూస్తే బద్ధకం వచ్చేస్తుంది, ఇంకా వంట చేయలేం, లేదంటే కనుక ఆంటులతో ఆగిపోతుంది. ఇలాంటి సో రీజన్స్ అయితే ఉంటాయన్నమాట. నాట్ ఈవెన్లీ వంటనే కాదు, ఏ పనిలోకి వెళ్ళినా ఆ పని అయిపోయేంత వరకు వేరే దాన్ని అయితే కనుక ముట్టుకోరనమాట. వేరే ఏ ముట్టుకున్నా ముట్టుకోకపోయినా పక్కన వాటర్ పెట్టుకొని వాటర్ తాగడం, లేదంటే కనుక ఫుడ్ తినడం. ఫుడ్ అంటే ఏంటి, ఏవో స్నాక్స్ లాంటివి తిని మనం కొంచెం బలంగా ఉండి ఇంట్లో వాళ్ళందరినీ అయితే కనుక చూసుకోవాలి అన్నది నా ఒపీనియన్ అనమాట. దాని గురించే నేనైతే కనుక మాట్లాడదలుచుకున్నాను. ఇవాళ మాట్లాడుకుందాం. ఓకే. ఇంకా చాలామంది ఆడవాళ్ళని చూసి ఇప్పుడు ఇంట్లో హస్బెండ్ వైఫ్ని చూసి పిల్లలు అనేవాళ్ళు నేర్చుకుంటూ ఉంటారు కదా. మనది ఎలాగో అయిపోయింది, రేపు మన ఫ్యూచర్ అనేది బలంగా ఉండాలి అంటే ఏం చెయ్యాలి అన్నదైతే కనుక నేను చెప్పదలుచుకున్నాను అనమాట. ఇప్పుడు మన అమ్మ వాళ్ళు ఉన్నంత స్ట్రాంగ్గా మనం లేం, మనం ఉన్నంత స్ట్రాంగ్గా మన పిల్లలు ఉంటారని ఆల్రెడీ మన మైండ్లో బాగా ఫిక్స్ అయిపోయాం. దాన్ని ఓవర్కమ్ చేయడానికి ఏం చెయ్యాలి అన్నదైతే కనుక కొన్ని నాకు తెలిసినవి మాట్లాడతాను. అలాగే ఇందులో ఏమైనా తప్పుగా ఉన్నాయనుకోండి, తప్పుగా తీసుకోవద్దు, దయచేసి నన్నైతే ఎక్స్క్యూజ్ చేయండి. నేను ముందుగానే చెప్పేస్తున్నాను అనమాట. ఇప్పుడు ఇంట్లో మదర్ లేదంటే ఆడావిడ ఎవరైతే చూసుకుంటున్నారో, మదర్ కానీ ఫాదర్ కానీ ఎవరైనా కానీ, కొంచెం బాండింగ్ ఏంటంటే ఇంట్లో పిల్లలతో మదర్కి ఎక్కువగా ఉంటుంది కాబట్టి తను ఏమేమి నేర్పుకుంటే రేపు పొద్దున్న వాళ్ళకి అవి అలవాటయ్యి వచ్చే ఫ్యూచర్ కూడా బాగుంటుంది అనే ఉద్దేశం అనమాట నాది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు పిల్లలు ఉన్నారు, పిల్లలకి ఏంటి, ఇది చెయ్యొద్దు అంటే అది మంచిది కాదు అంటే చెయ్యొద్దని చెప్పండి. లేదు, ఓ వావ్ బాగా చేసేవరా, అలాగే చెయ్యరా అని అన్నామనుకోండి, దాన్నే వాడు ఫాలో అవుతూ ఉంటాడు కదా. పిల్లవని పిల్లోడవని. ఇప్పుడు ఒక చెట్టు ఉంది, ఎగ్జాంపుల్ తీసుకోండి. ఒక చెట్టు బాగా అదే రొబ్బలు అనేవి ఎలాగ పడితే అలాగా వెళ్ళిపోతూ ఉంటే వాటిని మనం కట్ చేస్తున్నాం కాబట్టి చెట్టునంతా నరికేస్తున్నామా? కాదు కదా. దాని రూట్ అనేది స్ట్రాంగ్ అవ్వడానికి దానికి ఏవైతే అడ్డం ఉన్నావో అవి నరికేసి పైకి అనేది బలంగా పెరగడానికి చేస్తున్నాం. అలాగే పిల్లల దగ్గరికి వచ్చేటప్పుడు కూడా కొడతాం, తిడతాం. ఇవన్నీ ఏంటి, పెద్దవాళ్ళు ఏం చెప్తారు, అలా కొట్టకూడదు, తిట్టకూడదు అని చెప్పి. ఎప్పుడు తిట్టాలో అప్పుడు తిట్టాలి, ఎప్పుడు కొట్టాలో అప్పుడు కొట్టాలి. రూట్స్ అనేవి సరి చేస్తేనే వాళ్ళకి అదే రూట్స్ అంటే రొబ్బలు ఏవైతే ఉన్నాయో అవన్నిటిని నరికేస్తేనే రూట్ అనేది స్ట్రాంగ్గా ఉంటుంది అనమాట. నేను ఆ ఎగ్జాంపుల్ తీసుకొని నేను అలాగే మా బుడ్డోడు ఇప్పుడు ఉన్నాడు కాబట్టి వాడిని అంత స్ట్రాంగ్గా అన్నీ మంచిగా ఉండేటట్టు చెయ్యాలని నేను అనుకుంటున్నాను అనమాట. తర్వాత వాడిష్టం. మనం అంటూ కరెక్ట్ పాత వేసి వదిలేసామనుకోండి, ఫాలో అవ్వేది లేనిది వాళ్ళ ఇష్టం అనమాట. నువ్వు పాతే కరెక్ట్గా వేయకుండా వాళ్ళ ఇష్టమని వదిలేయడం కరెక్టా, లేదంటే కనుక నువ్వు కరెక్ట్ పాత్రలో పెట్టి, కరెక్ట్ అంటే నువ్వు అనుకున్నావు కాబట్టి కరెక్ట్ అని కాదు, మీ హస్బెండ్ వైఫ్ ఇద్దరు ఆలోచించుకొని కరెక్ట్ పాత్రలో ఉంటున్నారా లేదా అన్నదైతే కనుక పెట్టుకోండి. అప్పుడు మీరు కరెక్ట్ పాత వేసిన తర్వాత ఆటోమేటిక్గా ఆ పాత అనేది అలవాటు అయిపోతుంది. లేకపోతే ఏంటి, అది అలవాటు కాకుండా చాలా వరకు అమ్మాయి అబ్బాయి ఇద్దరు ఇప్పుడు ఈక్వల్గానే ఉన్నారనమాట. నువ్వు తప్పు చేసినా ఇద్దరు ఈక్వల్గానే తప్పు చేస్తున్నారు, ఒప్పు చేసినా కూడా ఇద్దరు అలాగే చేస్తున్నారనమాట. కాబట్టి ఇద్దరిని భేదం లేకుండా అయితే కనుక పెంచడానికి ట్రై చేయండి. చాలామంది
చాలామంది ఏం చేస్తున్నారు, అమ్మాయిని ఒకలాగా అబ్బాయిని ఒకలాగా ట్రీట్ చేస్తూ ఉన్నారు. ఈ రోజుల్లో అది తగ్గిందని నా ఒపీనియను. కానీ ఇంకా ఉండేవాళ్ళు ఉంటున్నారు. ఇప్పుడు మనం చిన్నప్పటి నుంచి అమ్మాయిని ఒకలాగా అబ్బాయిని ఒకలాగా చూస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ అలాగే చూసామనుకోండి, అమ్మాయిని హైలో చూస్తాం, కొంతమంది అబ్బాయిని హైలో చూస్తారు కదా. అప్పుడేంటి, అమ్మాయిని హైలో చూసిన ఇంటి దగ్గర ఏంటి, తను ఎలాగైనా పెళ్లి చేసుకోవాలి కదా, పుట్టాక ఏం సన్యాసంలో ఏం కలిసిపోరు కదా, పెళ్ళైతే ఖచ్చితంగా చేసుకుంటారు కదా. అప్పుడేంటి, నేను ఇంత హైగా నేను ఏదంటే అది, నేను కుక్క అంటే కుక్క, నక్కంటే నక్క అన్నట్టు పెంచినప్పుడు నువ్వు పెళ్లి చేసిన తర్వాత అక్కడికి వెళ్ళాక కూడా కుక్క అంటే కుక్క, నక్క అంటే దొబ్బుతుందా, దొబ్బదు కదా. అప్పుడేమవుతుంది, ట్రాష్ అయ్యి విడాకులని అయ్యని ఇయ్యని. విడాకులు ఒక్కటే అని కాదు, ఇదనే కాదు, సమాజంలో ఎక్కడున్నా ఎక్కడ హైగా ఉండాలో, నువ్వు ఎక్కడ, అదే సినిమాలో డైలాగ్ ఉంటుంది, ఎక్కడ నగ్గాలో ఎక్కడ కాదు, తగ్గాలా కాదు, ఎక్కడ అదే ఎక్కడ తగ్గాలో నెగ్గాలా కాదు, తెలిసినోడు ఎక్కడ గొప్ప. తగ్గాలో చిన్నప్పటి నుంచి ఇద్దరు ఈక్వలే, అన్నిట్లో సమానంగా ఎక్కడ ఉండాలో అన్నిట్లో కూడా మనం ఈక్వల్గా పెంచుకుంటా ఉన్నాం అనుకోండి, అది పెద్దయ్యాక వాళ్ళ జీవితాల్లో ఇంప్లిమెంట్ చేసుకుంటారు. లేదు ఇక్కడి నుంచే నువ్వు ఎక్కడ మనకి మొక్క స్థానం నుంచే నువ్వు ఇలా చేసావు అనుకో, అది మొక్కై వంగంది మానే వంగదు కదా, అది పెద్దయ్యాక కూడా అదే ఫాలో అవుతుంది అనమాట. కాబట్టి మనం ఆడవాళ్ళం, మనం మగవాళ్ళం. అలాగే ఇంకొక సిల్లీ థింగ్ చెప్తా, ఇది కేవలం ఆడవాళ్ళే. నేను అసలు ఈ పాయింట్ చెప్పడానికే ఆడవాళ్ళు గురించి జాగ్రత్త అని చెప్తున్నాను అనమాట. మన అందరు ఆడవాళ్ళ గురించి చెప్తున్నాను అంటున్నాను కదా. చాలామంది ఆడవాళ్ళు ఏంటంటే కొన్ని ఐటమ్స్ ఉంటాయి, అవి మగవాళ్ళు తినకూడదు, మగవాళ్ళు మాత్రమే తినకూడదు, వాళ్ళకి ఏదో ఒకటి అయిపోతుందంట ఆ ఫుడ్ ఐటమ్స్ తింటే అని చెప్పి వాళ్ళకి ఎవరు చెప్పారు అన్నది నాకు అర్థం కావట్లేదు అనమాట. నేను గూగుల్ తల్లిని కూడా సెర్చ్ చేశాను అనమాట. ఏవి తినకూడదని ఉంటుంది తెలుసా, మగవాళ్ళని కాదు ఆడవాళ్ళని కాదు. నీకు ఒంట్లో కొవ్వు ఎక్కువైందా, కొవ్వు తగ్గించుకునే తినకూడదు. నువ్వు ప్రెగ్నెంట్కి ఏవి తినాలో అవి తినాలి, తినకూడని ఐటమ్స్ తినకూడదు. అలాగే షుగర్ పేషెంటా, లేదంటే థైరాయిడ్ ఉందా, లేదంటే ఎంటీ స్టమక్తో ఏమేమి తినకూడదు, లేదంటే ఏం తినాలి అని ఉన్నది, కానీ పర్టికులర్గా మగవాళ్ళు మాత్రమే ఇవి తినాలి, ఆడవాళ్ళు మాత్రమే ఇవి తినాలి అన్నదైతే లేదు. ఖచ్చితంగా ఇది మాత్రం ఆడవాళ్ళందరూ చేసే పెద్ద బ్లండర్ మిస్టేక్ అనమాట. ఇది మగవాళ్ళకి పెట్టకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ ఉల్లిపాయ ఉంటుంది కదా, ఆ ఉల్లిపాయ మనం ముచ్చుకు తీస్తాం కదా, ముచ్చుకు తీయమని చెప్పడం ఒకటి, మగవాళ్ళకి పెట్టకూడదు. అలాగే గుడ్డు ఉంటుంది, గుడ్డు సొనలు ఉంటాయి కదా, ఆ గుడ్డు సొన కూడా ఆ ఎల్లో అన్నది మగవాళ్ళకి పెట్టకూడదు. ఆడవాళ్ళు ఏదైనా తినేసి అరాయం చేసుకుంటుంది. అది చిన్నప్పుడు కూడా అంటారు కదా, ఆ చిన్నపిల్లలు ఆడపిల్లలు అయితే రాళ్ళనైనా అరాయం చేసుకుంటుంది అంటే, అదే మగపిల్లడు అయితే అరాయించుకోలేక వాడికి వామిటింగ్స్ అవుతూ ఉంటాయంట. అది ఎంతవరకు నిజమో నాకు తెలియదు, కానీ నేను సెర్చ్ చేశాను, గూగుల్లో కూడా సెర్చ్ చేశాను అనమాట, బాయ్స్ తినకూడని ఫుడ్ ఏమైనా ఉన్నాయా అని. అసలు ఏమి చెప్పట్లేదు. ఇప్పుడు చెప్పాను కదా, అవి ప్రెగ్నెంటా, థైరాయిడా, ఇలాంటి వాళ్ళు తినకుండా ఏమేమి తినాలి ఏమేమి తినకూడదు అన్నది ఉంటుంది. కానీ ఎక్కడ ఓన్లీ పర్టికులర్గా మగవాడే తోపు, మగవాడు ఒక్కడే బిడ్డ కనేయలేడు కదా. ఇంకా గట్టిగా చెప్పాలంటే ఇద్దరు ఆడ మగ కలిస్తేనే పిల్లలు పుడతారు. అలాగే మగోడిని తోపుని చెయ్యొద్దు దయచేసి. అది చేసేది కేవలం ఆడవాళ్ళు మాత్రమే. అందుకనే నేను ఆడదాన్నే కదా, అందుకనే చెప్తున్నాను అనమాట. దయచేసి ఇలాంటివి ఎంకరేజ్ చేయొద్దు. వాళ్ళు తోపుని చేసి ఎత్తిపెట్టి కూర్చోపెట్టద్దు. వాళ్ళు కష్టపడేది వాళ్ళు కష్టపడతారు, మనం కష్టపడేది మనం తినేది వాళ్ళు తినేది ఒకే ఫుడ్ తినాలి. బయటికి వెళ్ళి మగవాళ్ళు కష్టపడతారు, అలాగే ఇప్పుడు ఆడవాళ్ళు కూడా సమానంగానే కష్టపడుతున్నారు. నేను బాయ్ ఎక్కువ గర్ల్ తక్కువ అన్నదైతే కనుక డిస్కస్ చేయట్లేదు. దయచేసి ఆ వేలో థింక్ చెయ్యొద్దు. నువ్వు బయటికి వెళ్ళి కష్టపడుతున్నావు, నీకు బయట ఎంత ప్రెజర్ ఉంటుందో నీతో పాటు సమానంగా ఇప్పుడు ఆడవాళ్ళు కూడా చేస్తున్నారు కదా, వాళ్ళకి అంతే ప్రెజర్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఫీవర్ వచ్చింది, అమ్మాయికి ఫీవర్ వచ్చినప్పుడు ఇంట్లో వాళ్ళు చూసి ఇది ఎలా ఉంటుందో, లేదంటే కనుక హస్బెండ్కి ఫీవర్ వచ్చినప్పుడు చూసే వాళ్ళు ఎలా ఉంటారో ఒకసారి మీరే థింక్ చేసుకోండి. థింక్ ట్వైస్ అనమాట. అదే హస్బెండ్కి ఫీవర్ వచ్చిందనుకో మొత్తం అన్నిటిని మనం చేసేస్తూ ఉంటాం. అదే మనకు ఫీవర్ వస్తే చాలా తక్కువ మంది మగవాళ్ళు మాత్రమే చేస్తారనమాట. ఇది ఖచ్చితంగా చెప్పగలను. నేను విని చిన్నప్పటి నుంచి చూస్తా వచ్చినవి విన్నవి కూడా చెప్తున్నాను అనమాట. అదే ఆడదానికి ఫీవర్ వచ్చిందా, నువ్వు లేగు పని చేయాలి, అవి చేయాలి, ఈ చేయాలి అన్నీ, ఎక్కడో ఎవరో మహానుభావులు ఉంటారు, ఆ మహానుభావులు మాత్రమే నీకు ఫీవర్ వచ్చిందా నువ్వేం చెయ్యొద్దు అని చెప్పి మొత్తం అంతా చేసేది ఉంటుందన్నమాట. అలాగే ఇప్పుడు నేను సోషల్ మీడియాకు కూడా చాలా ఈ ఒక్క విషయంలో అయితే చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను అనమాట, సోషల్ మీడియాల విషయంలో. ఎందుకంటే చాలామంది హస్బెండ్ వైఫ్ ఇద్దరు వంటలు చేస్తూ ఉంటున్నారనమాట. ఇంతవరకు అలా లేదు కదా, ఆ హస్బెండ్ వైఫ్ మాత్రమే వంట చేయాలి. ఒకవేళ ఎప్పుడైనా హస్బెండ్ వంట చేశాడనుకో, నా కొడుకుతో వంట చేపిస్తున్నావా నువ్వు, అద్దా ఇద్దా అని చెప్పి రచ్చ, అది రేపిది కూడా ఆడవాళ్ళే అనమాట. కాబట్టి అలాంటివి ఏమీ లేకుండా ఈ సోషల్ మీడియా వల్ల అదేంటంటే ఒక మంచి ప్లస్ అయిందనమాట.
ఒక్కసారి ఆ విషయాలు కూడా థింక్ చేసుకోండి. చాలామంది సింగిల్ పేరెంట్‌ని చాలా తక్కువగా చూస్తా ఉంటారనమాట. సింగిల్ పేరెంట్ అవ్వడానికి కూడా 2 కారణాలుంటాయి. ఒకళ్ళు వాళ్ళకి అదే అది బాయ్ అయినా అవ్వచ్చు, గర్ల్ అయినా అవ్వచ్చనమాట సింగిల్ పేరెంట్‌లో. ఇప్పుడు 2 రీజన్స్ సింగిల్ పేరెంట్ అవ్వడానికి ఏంటి, అక్కడ పరిస్థితులు బాగోక ఇంకా అక్కడ మనం ఉండలేము అన్నప్పుడు డెసిషన్ తీసుకొని సింగిల్ పేరెంట్‌గా ఉండి పిల్లల్ని చూసుకోవడం ఒకటి. ఇంకొకటేంటి, ఒళ్ళు బలిసి ఖచ్చితంగా. నేను చెప్పి నా మాట తప్పవ్వచ్చేమో కానీ అదైతే ఖచ్చితంగా నిజమే. ఒళ్ళు బలిసి ఒకళ్ళు సింగిల్ పేరెంట్ కింద కూడా అయిపోతా ఉంటారనమాట. ఈ రెండిట్లో కూడా డిఫరెన్స్. ఇప్పుడు ఒళ్ళు బలిసి అని చెప్పాను కదా! దాన్ని తప్పుగా అయితే తీసుకోవద్దు. ఎందుకన్నానన్నది నేను ఇప్పుడు ఎక్స్‌ప్లనేషన్ ఇస్తా. సింగిల్ పేరెంట్ ఫస్ట్ చెప్పాను కదా! అక్కడ పరిస్థితులు బాగోక, అలాగే ఒళ్ళు బలిసి అని చెప్పాను కదా! ఇప్పుడు వీళ్ళిద్దరు పిల్లల్ని చూడండి. ఇప్పుడు సింగిల్ పేరెంట్ పిల్లల్ని చూడండి. దేంట్లోనైనా డేరింగ్ అండ్ డాషింగ్‌గా ఉంటారు. అలాగే వాళ్ళకి కష్టం విలువ తెలుసు. ఎదుటి వాళ్ళు గౌరవించడం ఏంటి, ఎందుకంటే సింగిల్ పేరెంట్ కదా! అందరికీ లోకు కదా! ఏదో ఒకటి అంటనే ఉంటారు. వాళ్ళు అవన్నీ స్ట్రగుల్స్ అన్నీ ఫేస్ చేసి వాళ్ళు స్ట్రాంగ్ అయిపోతా ఉంటారనమాట. అలాగే వీళ్ళని ఎవరు క్వెషన్ చేయడానికి గాని, రేపొద్దున ఫ్యూచర్ కూడా వీళ్ళు ఎవరిని చేసుకుంటారో, లేదంటే వీళ్ళ కింద ఎవరైనా ఉంటారో వాళ్ళందరూ చాలా హ్యాపీగా ఉంటారు. అదే సెకండ్ కేటగిరీ చెప్పాను కదా! వాళ్ళు, ఆమె లేదంటే ఆయనో చేసేదే అదే చిల్లర పనులు చేస్తారు. పిల్లలు ఎలా తయారవుతారు? అలా చిల్లరగానే తయారవుతారనమాట. వాళ్ళ సమాజానికి అలాంటి వాళ్ళని వదులుతున్నారు. వీళ్ళు కష్టపడ్డారు కాబట్టి, కష్టపడి మొత్తం పెంచుకున్నారు కాబట్టి వీళ్ళు మంచిగా వదులుతున్నారనమాట. ఆ డిఫరెన్స్ వల్ల నేను అదైతే గనక డిఫరెన్స్ చెప్పా. అలాగే చిన్నప్పటి నుంచే పిల్లలకి అమ్మగా మనం హస్బెండ్‌గా, నాన్నగా వాళ్ళు కూడా చెప్పాలి. అమ్మగా ఆడపిల్ల అనుకోండి, ఇలాగా ఆ తమ్ముడా, అన్నయ్య బయటికెళ్ళాడా, వాళ్ళకి లేదంటే డ్యాడీ బయటికెళ్ళాడా, బోలెడు పనులు చేసుకొనొస్తారు. వచ్చిన వెంటనే మంచినీళ్ళు ఇవ్వడమో, లేదంటే అలిసిపోయి ఉంటారు, వచ్చిన వెంటనే విసిగించొద్దు. ఇలాంటివన్నీ చెప్పుకోవాలి. ఫ్రీ టైమ్ దొరికినప్పుడు వాళ్ళతో బయటికి తీసుకెళ్తారు. ఇవన్నీ చెప్పుకుంటే ఫ్యూచర్‌లో వాళ్ళకి ఉపయోగపడతాయి. అదే అబ్బాయి దగ్గరికొచ్చేటప్పటికి అక్కకి పీరియడ్స్ వచ్చినియా, లేదంటే చెల్లికో, లేదంటే అమ్మకో వచ్చినియా, లేదంటే ఈ టైంలో ఇలా ఉంటది, ఇలా ఉంటది అని చెప్పి పర్టిక్యులర్‌గా అన్నీ చెప్పుకుంటా ఉంటే రేపొద్దున వాళ్ళకి, అమ్మాయికి, అబ్బాయికి కూడా మనం చెప్తేనే తెలుస్తదనమాట. చిన్నప్పటి నుంచి అన్నీ చెప్పుకుంటా రావాలి అన్నది చెప్తున్నా. అందుకనే అమ్మలు అనేవాళ్ళు మేజర్ రోల్. అమ్మలు కాదు, అమ్మాయిలు ప్రతి ఒక్కళ్ళు మేజర్ రోల్ ప్లే చేస్తారు అన్నదైతే గనక నేను చెప్తున్నాననమాట. ఒకవేళ ఇప్పటి వరకు నేను చెప్పిన దాంట్లో ఏదైనా మిస్టేక్ ఉంటే నన్ను ఎక్స్‌క్యూజ్ చేయండి. కానీ నేను చెప్పిన దాన్ని మన ఫ్యూచర్ కోసం అయితే గనక ఉపయోగించడానికి ట్రై చేయండి. అంతేనండి ఈ వీడియో. వీడియో నచ్చితే గనక లైక్ చేయండి. థాంక్ యూ.